తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది మాత్రం నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా, నీకోసంగా చెప్పాను? మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు? అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు టపాసులు ఇట్లా బస్సులో వదిలేసినావు? థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెండర్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా, నటించవా? నటనా? నేనా? చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య. తండ్రి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు, కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యని కాలు అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళ కొడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు, ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్లో ఉందేమో. మళ్ళీ వేళ కూడా పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మేము ఈ రోజు వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. ఎవరు? గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దవాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలేవాళ్ళండి మీరు. ఎంత మంచివాడి అల్లుడు నువ్వు. అల్లుడు, తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. జరిగిపోయింది కదా, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? బిడ్డ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు తీరుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి గోవుదిని 10 రోజులైన తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే, నువ్వేంటి అప్పక్కర్లే. ఇలా ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? పోవే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. ఒక మమ్మీ దిగులు. రామ్మా జానకి. ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడి బుద్ధి చూపిస్తున్నాడు. ఈయన మీ అల్లుడా? చాలమ్మా చాలు. అల్లుడే పెట్టి చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? నీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా? ఏమిటి అల్లుడు ఇది? నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి ఇలారా. ఏమిటండి ఇది మొగుడిని పేరు పెట్టి పిలుస్తుంది? అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు? నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏమిటిదంతా? ఏంటి? ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందరి వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి అంటారు. వెయిట్ అంటే మీ నాన్నగారు సుందరి వాళ్ళ నాన్నగారా?
ఇద్దరి పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా, నేను మామయ్య అని పిలిచాను. సారీ, మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి నిజం చెప్పేద్దారా? మీ అమ్మా నాన్న వస్తున్నారని సంతోషంగా చెప్పేవి, వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలి లోపలికి వెళ్ళి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా. అల్లుడు, నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సారని పిలుస్తారు, లక్షణంగా మావయ్య అని పిలవచ్చు కదా. ఓ అలాగా? అక్కడ ఒకటి అంటావు, ఇక్కడ ఒకటి అంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి, ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణ చేసిన ఆ ప్రాణం తీశారు కదా. సరే, నేను వెళ్ళొస్తాను. అయినా మీ మామ అల్లుల మధ్య నేనెందుకులే, మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు అల్లుడు, ఈవిడెవరు? అది తెలియకుండా సేపు మాట్లాడారా? ఆ, ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె మంత్రగత్తె ఆ? మంత్రగత్తె. వస్తాను. అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి మావయ్య? ప్రాజెక్ట్ లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అల్లుడు. పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదరగొట్టేశాడు. అతను ఏదో అన్నాడు, నా నూనె నీ నూనెనే, నీ నాకేదో తెచ్చేస్తావు. అయ్యో, నేను అది మర్చిపోయాను. ఏది ఏది మర్చిపోయావు? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో, అదే నాన్న, ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నట్టు వస్తుంది. అయ్యో, అల్లుడికి సడన్ గా నచ్చొచ్చిందేంటి? చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య, ఇప్పుడు ఆ. నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు. ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అవును జానకి, బాబు ఎక్కడ? అమ్మా, బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు, మరి పరిపిల్ల తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కోదు. ఓ, ఏంటి? నేను పనిపిల్లనా? పట్నంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. ఎందుకని? నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అవును. అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య, అపచారం పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. నేను కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదోసాలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకొని ఇది పనిపిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సందు దొరికితే చాలు కాలు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్లు ఉండే కాలంలో పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు. జయంటి పక్కనుంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం. మా ఇద్దరికి ఇది పని చేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అచ్చం నా పోలికే కదా. మామయ్య, ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరువయ్యా? ఈ రోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి బంటవాణ్ణి చెప్తున్నాడు. లింగం. లింగం వీడి పేరు కూడా. చోడికే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నోరు మూసుకోరా. చోడికే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు కనుక, ఆవిడ మా అత్తయ్య అయ్యారు కనుక, నేను అత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య. సిగరెట్ బయట పారండి. అవును, అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా వస్తూ
అది ఏంటంటే ఏమిట్రా ఉసు ఏమో అన్నదు. ఎక్కడ మరి ఎక్కడ ఉసు ఇక్కడ అయ్యో 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 ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి జలమున కలుగా తడిసితివా. ఆహా ఆహా ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1 2 3 అని పాట కట్టి పాడు. 1 2 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ 1 2 3 4 5 6 7 8 9. ఆపు తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి నాపై కోపము దాల్చున్నారా? అవును కోపమే. ఆ కోపంలోనే నీతో ఛే అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతు. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. Yes. సవితి యా ఎవరది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క ఏమిటి అక్కంటావా? నేను చూస్తే అక్కలా కనపడుతున్నానా? ఛీ, వల్లి. శ్రీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని పిలువు. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? అది ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది, గుండె మండిపోతుంది. నాన్న! సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలికిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరనేది? వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు. జానకుందే అదే దేవసేన. పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలదన్నీ ఫలిస్తాయని. రా వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి? వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఇందుకు ఇబ్బంది పెట్టాం. రా, నా మాటకు తిరుగులేదంటే. వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు. పోనీ జాలిగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా? ఎలా? పని పిల్లని చెప్పి దాసిదాన్ని చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు. నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసరి గారి ఒసే రామలమ్మ కాదు, సంగీతం గారి జమీందార్ గారి అమ్మాయివనే. మావగారు అత్తగారు పైకెళ్తున్నారు. ఎక్కడా? అక్కడ. అయ్యో, జానకి జానకి కొంచెం ఉండండి మాయా. పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా? జానకి కలవనిమ్మా. జానకి జానకి ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మావయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా?
ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతావు. మీరేం భయపడకండి మామయ్య, నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏమిటి బాబు నీళ్ళలో దూకేశావు? ఏమిటి బాబు అలా పడిపోయావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చెన కూడా ఎందుకు వెళ్ళడు? అందదుగా. ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవల్ పక్కకు పడేయమని చెప్పండి, తడిసిపోతే తెలుసుకోవాలి. ఇంకా రండి చూసినారండి. బాబు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మాయి గారిని వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ చేసుకుని వస్తాను. ఓకే, go. ఇక్కడ 95 కదా. చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే. ఇదిగో వంటబ్బాయి, అధిక ప్రసంగం మాని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలమని చెప్పు. వంటవాడా హరి, బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్తోనా? ఏమిటల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నినంటే? ఈ వేళకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానికి ఎక్కడా? జానికి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లాడికి పాలు ఇవ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వు ఇవ్వమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలిమ్మంటా? ఇందులో తప్పేముంది? నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా. కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? దీనికి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లని ఆటలతో మాట్లాడుతారా? నీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. చాలా డబ్బున్నది కాదు. ముట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి సూప్ పెట్టేస్తా. ఏమిటిది రహస్యంగా బెదిరిస్తుంది? ఏమి దగ్గర బిడ్డను అతికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుంది. సూపట్రా, వంటవాడు నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే, ఓకే. చెప్పారుగా. ఏమవుతుంది? త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళాడు కదా. బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. ఏంటి ఏడవ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసున్న ఆడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు. నన్ను వదిలే, ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే, మనసుని టచ్ చేసావయ్యా. ఓ. పిల్లడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే, అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు. ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాలు తాగలు అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. చిట్టి తండ్రి ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయాడు. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకి వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా. ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తోంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తోంది. ఫ్లవర్ ఫెస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి. అలుపేస్తుంది. సరే, ఈ పక్క నుంచి. ఏటికి తెరిచింది. సరే, నేను మేడం మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరేయండి.
ఎదవలారా బూతులు తిట్టేనయ్యా పిల్లో నెగరెట్ పట్టుకోవడానికి ఇది ఏమైనా క్రికెట్ బాల్ అనుకున్నారా నే పోతున్నా కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పుతుంటే అయితే మన గిరాకీ ఇప్పుడు ఆ విషయం ముఖ్యం లోపలికి తీసుకెళ్ళాం